ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే, ఫంక్షన్స్ అంటే ఏంటో రీబాక్స్ వర్డ్‌లో మనం చూసాం బేసికల్లీ చెప్పాలంటే. లాస్ట్ క్లాస్‌లో అసలు మూవ్ అనే ఫంక్షన్ ఏంటి? టర్న్ లెఫ్ట్ అనే ఫంక్షన్ ఏంటి? మీరు పాల ప్యాకెట్ అనే ఫంక్షన్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? అంటే అవన్నీ చెప్పాం. సో, ఫంక్షన్ అంటే ఏంటి బేసికల్లీ మనం ఒక పని ఎలా చెయ్యాలో దానికి చెప్పేస్తే, అది నెక్స్ట్ టైమ్ మనం మళ్ళీ ఆ పనంతా ఎలా చేయాలో రాయాల్సిన అవసరం లేదు బేసికల్లీ చెప్పాలంటే. సింపుల్‌గా ఫంక్షన్ పేరు రాస్తే చాలు. మీరు ఆ ఫంక్షన్‌లో అప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఏం చెప్పారో, ఆ మొత్తం కోడ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ రన్ అయిపోద్ది బేసికల్లీ చెప్పాలంటే. ఇప్పుడు, ఇప్పుడు పైథాన్‌లో ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఎక్కడ రీబాక్స్ వర్డ్ మాట్లాడుకుంటున్నప్పుడు. అంటే పాల ప్యాకెట్ తేవడం అనే ఫంక్షన్‌లా క్రియేట్ చేయాలంటే 10 సార్లు మూవ్ అవ్వాలి, లెఫ్ట్‌కి తిరగాలి, మళ్ళీ మూవ్ అవ్వాలి, రైట్‌కి తిరగాలి, యూ టర్న్ తిరగాలి అలా మొత్తం అన్నీ కలిపి ఒక ఫంక్షన్‌లో పెట్టాం. ఆ ఫంక్షన్‌కి మనం ఒక పేరు పెట్టాం. పాల ప్యాకెట్ అని ఒక పేరు పెట్టాం ఆ ఫంక్షన్‌కి. అవునా కాదా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక ఫంక్షన్‌ని రెడీ చేద్దాం. మనం ఒక ఫంక్షన్ తయారు చేద్దాం. ఓకే. ఫస్ట్ బేసిక్స్ నుంచి వెళ్దాం. బేసిక్స్ నుంచి ఫంక్షన్స్ ఎలా తయారు చేయాలో వెళ్దాం. దాని తరువాత, దాని తరువాత మనం ఆహ్, అడ్వాన్స్‌గా వెళ్లి ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది. ఆ ప్రాజెక్ట్ కూడా మీరు చేద్దురు గాని. ఓకే. ఓకే. సో, ఇప్పటి వరకు, ఇప్పటి వరకు మీరు 2 నంబర్‌లు యాడ్ చేయాలి అంటే, ఇప్పటి వరకు మీరు 2 నంబర్‌లు యాడ్ చేయాలి అంటే, మీరేం చేసేవారు చెప్పండి? A ఈక్వల్ టు 5 అలాగే B ఈక్వల్ టు 6 ప్రింట్ A ప్లస్ B ఇలాగే కదా రాసేవారు. ఏ అనే దాంట్లో 5 అనే నంబర్ ఉంది. బి అనే వేరియబుల్‌లో 6 అనే నంబర్ ఉంది. ఆ 2 నంబర్‌లే యాడ్ చేస్తున్నారు బేసికల్లీ. ఇదే రాసారు వీరు. సో, దీన్ని రన్ చేస్తే ఔట్‌పుట్ వస్తది. ఇప్పుడు, ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ లేదు లేదు 10, 11 యాడ్ చేయడానికి కోడ్ రాయి అన్నాను. నేనేమన్నానంటే 5, 6 యాడ్ చేయడానికి కోడ్ రాసేసారు మీరు. నేనిప్పుడు ఏమన్నానంటే లేదు లేదు 10, 11 రాయడానికి 10, 11 యాడ్ అవ్వడానికి కూడా కోడ్ రాయి అని చెప్పాను. సో, ఇప్పుడు మీరేం జేస్తారు? ఏ ఈక్వల్ టు 10 తర్వాత మళ్ళీ బి ఈక్వల్ టు 11 తర్వాత మళ్ళీ ప్రింట్ ఏ ప్లస్ బి అని రాస్తారు బేసికల్లీ చెప్పాలంటే. ఇప్పుడు ప్రింట్ ఏ ప్లస్ బి అని రాయగానే ఇక్కడ ఇందాక ఏ ఈక్వల్ టు 5 అన్నారు. బి ఈక్వల్ టు 6 అన్నారు. ఓకే. కానీ ఇక్కడేం జేస్తున్నారు? మళ్ళీ రాస్తున్నారు మీరు. ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 11 అని జెప్పి ఆ 2 యాడ్ జేస్తున్నారు. ఓకే. సో, రన్ చేశాను. సో, 21 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు, ఇప్పుడు నేనేం జేస్తానంటే, వద్దు నాకిది గూడా వద్దు. నాకు 20, 30 యాడ్ చేస్తే ఎంతొచ్చిందో అది కావాలంటాను మళ్ళీ నేను. 20, 30 యాడ్ చేస్తే ఎంతొచ్చిందో అంత కావాలంటాను. మళ్ళీ ఏం జేస్తారు మీరు? ఏ ఈక్వల్ టు 20 అలాగే బి ఈక్వల్ టు 30 మళ్ళీ ప్రింట్ ఏ ప్లస్ బి మళ్ళీ ఏం జేస్తారు? ప్రింట్ ఏ ప్లస్ బి 50 ఇక్కడ మీరిక్కడ గమనిస్తే, ఇక్కడ నేనేమన్నాను? 5, 6 యాడ్ చేయడానికి కోడ్ రాయమన్నాను. రాశారు. అలా కాదు 10, 11 యాడ్ చేయడానికి కోడ్ రాయమన్నాను. అది కూడా రాశారు. అలా కాదు 10, 11 కాదు 20, 30 యాడ్ చేయడానికి కోడ్ రాయమన్నాను. అది కూడా రాశారు. మీరిక్కడ ఈ 3, ఈ 3 సెల్స్ మీరు గమనిస్తే, ఈ 3 సెల్స్ గనక మీరు గమనిస్తే, ఇందులో చేసే పని ఒకటే చూడండి. ఈ 3 సెల్స్‌లో కూడా చేసే పని మాత్రం ఒకటే. ఏంటి? ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం. దాంట్లో ఒక నంబర్ పెడతాం. అలాగే బి అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాం. దాంట్లో ఒక నంబర్ పెడతాం. ఇప్పుడు ఏం చేశాను? ఏని, బిని యాడ్ చేశాను. దాన్ని ప్రింట్ చేయమంటున్నాను. ఇదే పని, ఇదే పని మనం ఇక్కడ నంబర్‌లు మారుండొచ్చు. ఇక్కడ 5, 6 ఉంటాయి. ఇక్కడ 10, 11 ఉంటాయి. ఇక్కడ 20, 30 ఉంటాయి. కానీ చేసే పని మాత్రం ఒకటే చూడండి. ఇక్కడ చేసేది, ఇక్కడ చేసేది, ఇక్కడ చేసేది. ఈ మూడిట్లోనూ చేసే పనొక్కటే. నేను నంబర్‌లు మార్చే కొద్దీ నాకు పనొక్కటే. కానీ నంబర్‌లు మారుతూ ఉంటాయి అంతే. సో, ఇప్పుడు నేనేమనుకున్నానంటే, ఓకే. యాడ్ చేయడానికి మనం చేసే స్టెప్స్ ఒకటే. కాబట్టి నేనేమనుకున్నానంటే, ఒక ఫంక్షన్ రాసేద్దాం. ఇన్ని సార్లు మనం కోడ్ రాయలేకపోతున్నాం గదా! ఇన్ని సార్లు మనం కోడ్ రాయలేకపోతున్నాం గదా! సో, మనం ఇప్పుడేం చేద్దామంటే, ఒక ఫంక్షన్ రాద్దాం అన్నాను. సో, బేసికల్లీ ఇక్కడ ఫంక్షన్ అంటే ఏంటి చెప్పండి? నేనొక ఫంక్షన్ రాద్దాం అన్నాను. బేసికల్లీ ఇక్కడ ఫంక్షన్ అంటే ఏంటి? ఒక 2 నంబర్‌ని
యాడ్ చేసే విధంగా 2 నంబర్స్‌ని యాడ్ చేసి ఆహ్, ఏదైతే రిజల్ట్ వస్తుందో, ఆ రిజల్ట్ ఇక్కడ ప్రింట్ అయ్యే విధంగా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేనేమన్నాను 2 నంబర్‌లు యాడ్ చేసి, ఆ 2 నంబర్‌లకి ఎంతొచ్చిందో ఎడిషన్‌కు ఎంతొచ్చిందో సమ్ము, అది నాకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వాలి అన్నాను. ఇప్పుడు నేను దానికి ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నాను బేసికల్లీ. అంటే మనం నంబర్‌లు మారుస్తున్నాం గాని చేసే పని ఒకటే కదా! ఇప్పుడు నేను 50కి, 70కి యాడ్ చేయాలనుకో మళ్ళీ ఏం రాస్తాను? మళ్ళీ A = 50 తర్వాత మళ్ళీ B = 70 మళ్ళీ ప్రింట్ A+B అంటాం. అంటే ఇక్కడ మనం చేసే పనొకటే. ఏ అనే వేరియబుల్ తీసుకోవడం, బి అనే వేరియబుల్ తీసుకోవడం, ఏని, బిని యాడ్ చేయడం అన్నీ చేసే పనొకటే. నంబర్‌లు మారుతూ ఉండొచ్చు. ఇక్కడ 5, 6 తీసుకున్నాం. ఇక్కడ 10, 11 తీసుకుంటాం. ఇక్కడ 20, 30 తీసుకుంటాం. ఇక్కడ 50, 70 తీసుకుంటాం. సో, నంబర్‌లు మారుతూ ఉండొచ్చు. కానీ చేసే పనొకటే. ఇప్పుడు నేనేం జేస్తానంటే 2 నంబర్‌లు యాడ్ చేయడానికి 2 నంబర్‌లు యాడ్ చేయడానికి ఓకే. 2 నంబర్‌లు యాడ్ చేయడానికి ఒక ఫంక్షన్ రాసుకుంటా. అంటే నెక్స్ట్ టైమ్ నుంచి నేను ఈ కోడంతా రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైమ్ నుంచి కోడంతా రాయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాననుకోండి. ఎడిషన్ అని ఇచ్చి ఏ నంబర్‌లో ఇస్తే అదే ఇచ్చేస్తది అవుట్‌పుట్ బేసికల్లీ. మళ్ళీ A=1 రాసి, B=1 రాసి, ఈ రాసి ఏం అక్కర్లేదు. సో, ఒకసారి అది ఎలా చేయాలో చూద్దాం. నేనేం చెప్పాను మీకు? ఫంక్షన్ అనేది, ఫంక్షన్ అనేది ఒక పని చేయడం. అంటే మనం ఒక పని చెయ్యి అని చెప్తానికి చెప్తున్నాము. ఇక్కడ ఫంక్షన్స్‌లో ఇంపార్టెంట్ అయినవి 2 విషయాలుంటాయి బేసికల్లీ చెప్పాలంటే. ఫంక్షన్స్‌లో 2 విషయాలు ఇంపార్టెంట్. ఒకటి ఆ ఫంక్షన్‌కి మీరు ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మీరు స్టార్టింగ్ నుంచి వాడుతున్నారు గదా! ప్రింట్ A+B అని, ప్రింట్ కౌశిక్ అని, ప్రింట్ పవన్ కళ్యాణ్ అలా ప్రింట్ అని వాడుతున్నారు గదా! మీరు గట్టిగా మాట్లాడుకుంటే ఇది గూడా ఒక ఫంక్షనే. మీరు గట్టిగా మాట్లాడుకుంటే ఈ ప్రింట్ అనేది కూడా ఒక ఫంక్షనే. ప్రింట్ అనేది ఆ ఫంక్షన్ యొక్క నేము. ఓకే. అదంతా బానే ఉంది. మరి ఈ లోపల ఏంటి సార్? ఈ లోపల వాటిని ఏమంటాము? ప్రింట్ అనేది ఒక ఫంక్షన్ అన్నారు బానే ఉంది. కానీ ఆ లోపలున్న వాటిని ఏమంటారు సార్ అంటే, ఆ లోపలున్న వాటిని మనం ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఆర్ ఇన్‌పుట్స్ అంటాం. బేసికల్లీ చెప్పాలంటే. ఏమంటాం? ఈ లోపలున్న వాటిని ఆర్గ్యుమెంట్స్ అని గాని, ఇన్‌పుట్స్ అని గాని అంటాం. సో, ఇక్కడ అసలు ఇన్‌పుట్ అంటే ఏంటో నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒకసారి. నేను లెట్ మీ గో టు యూట్యూబ్ వన్స్ ఒకసారి యూట్యూబ్‌కెళ్ళి ఓకే. సో, మనందరికి ఫేవరెట్ డిషెస్ ఉంటాయి. బేసికల్లీ చెప్పాలంటే. మనందరికీ ఫేవరెట్ డిష్‌లుంటాయి. అవునా? మనందరికి ఫేవరెట్ డిషెస్ ఉంటాయి. అంటే కొంతమంది చికెన్ బిర్యానీ అని, కొంతమందికి ఇదేంటది పన్నీర్ బిర్యానీ అని రకరకాలు. ఒక్కొక్కళ్ళకి కొంతమంది నూడిల్స్ అని రకరకాల డిషెస్ ఉంటాయి మనందరికి ఇష్టమైనవి. ఓకే. ఇప్పుడు నేను మీకు ఫంక్షన్స్‌ని దాని ప్రకారమే అర్థమయ్యేలా చెప్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే మేకింగ్ ఆహ్, పన్నీర్ బిర్యానీ ఇన్ తెలుగు అని టైప్ చేశా. ఓకే. రకరకాల వీడియోలొచ్చాయి. ఓకే. సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఇప్పుడు కొత్త రకరకాల ప్యాక్‌లో. ఈ వీడియోలొస్తున్నాయి. రోజు బాగా ఆడుకున్నావా చాంప్? ఎనీ మన డౌట్? ఎలా ఆడాలో ఓకే. నేను చూడు ఎండిపోయిన మరక చూడు సో, నో డౌట్. ఈ ఎండిపోయిన మనకి మరకల కోసం ఉంది రకరకాల కొత్త సర్ఫ్ వీడియోలు ఎక్సెల్ మ్యాటిక్ ఎస్పీపీ ఈ మొండి ఎండిన మరకలు రకరకాల మెషిన్ లోనే తొలగిపోతాయి. వీడియోలొస్తున్నాయి. శుభ్రమైందా? ఇప్పుడు ఎనీ డౌట్ కొత్త సర్ఫ్ ఏ ఎక్సెల్ మ్యాటిక్. ఫంక్షన్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి. ఓకే. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. సో, చూడండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక్కడ నేను నడిపించకపోవడం ఈ పన్నీర్ బిర్యానీ చెయ్యాలి అంటే, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పన్నీర్ బిర్యానీ చెయ్యాలి అంటే, మనకి పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో వస్తే ఈ పన్నీర్ బిర్యానీ చెయ్యాలి అంటే, పన్నీర్ బిర్యానీ ఎలా చెయ్యాలో వస్తే సరిపోదు. చాలా జాగ్రత్తగా వినండి నా వర్డ్స్. పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో వస్తే సరిపోదు. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా ఉండాలి. అంటే పన్నీర్ బిర్యానీ చేయాలంటే ఏమేం కావాలి? పన్నీర్ కావాలి, రైస్ కావాలి, ఉల్లిపాయలు కావాలి, మసాలా కావాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. సో, ఇవన్నీ కావాలి గదా! మీకు పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో వచ్చు బేసిక్‌గా.
మీకు పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో మీకొచ్చు దాంట్లో డౌట్ లేదు. నేను అంటుందేంటంటే, మీ ఎవ్వడైనా ఆడెంత పెద్ద చెఫ్ అయినా పన్నీర్ బిర్యానీ చేయాలి అంటే వాడికి కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటి? ఇంగ్రీడియెంట్స్. అంటే పన్నీరు, ఆనియన్స్ లేదా మసాలా అవన్నీ కావాలి బేసికల్లీ. అవన్నీ లేకుండా ఆడెంత బాగా పన్నీర్ బిర్యానీ చేయగలడన్నా, ఇవేమీ లేకుండా పన్నీర్ బిర్యానీ చేయగలడా వాడు? ఎవ్వరు చేయలేరు. సో, అలాంటివే ఇక్కడున్న ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రింట్‌లో మనం ఎందుకు సార్ ఇస్తున్నాం అనేది అర్థమైందా? ఈ లోపల ఏమిస్తామంటే నువ్వు ప్రింట్ చేయమన్నావు. నాకు ప్రింట్ ఎలా చేయాలో వచ్చు. కానీ ఏం ప్రింట్ చేయాలి? అది చెప్పాలి కదా నువ్వు. నువ్వు ప్రింట్ చేయమన్నావు. నాకు ప్రింట్ చేయడం వచ్చు. కానీ దేన్ని ప్రింట్ చేయాలి? నాకేమి ఇవ్వకుండా నువ్వు ప్రింట్ చేయి, ప్రింట్ చేయి, ప్రింట్ చేయి అంటే ఏం ప్రింట్ చేసేయాలి నేను? దానికి తెలీదు గదా! సో, వీటిని ఏమంటాం మనం? ఆర్గ్యుమెంట్స్ అంటాం అన్నమాట బేసికల్లీ. ఓకే. ఇప్పుడు మనం 2 నంబర్‌లు యాడ్ చేయడానికి ఒక ఫంక్షన్ రాద్దాం. చాలా సింపుల్ ఫంక్షన్ రాద్దాం. 2 నంబర్‌లు యాడ్ చేయడానికి ఒక చాలా సింపుల్ ఫంక్షన్ రాద్దాం చూడండి. ఓకే. సో, ఫంక్షన్‌కి ఫస్ట్ పేరు పెట్టుకోవాలి గదా! పేరు పెట్టుకునే ముందు ఒక కీవర్డ్ ఉంటదని చెప్పాను. ఆ కీవర్డ్ ఏంటి? డెఫ్. డెఫ్ అనేది డిఫైన్ అనే దానికి షార్ట్ ఫార్మ్ అన్నమాట బేసికల్లీ. డెఫ్ ఇప్పుడు నేను 2 నంబర్‌లు యాడ్ చేయడానికి ఫంక్షన్ రాస్తున్నాను గాబట్టి, నేను నా ఫంక్షన్ పేరు ఎడిషన్ అని పెట్టుకుంటున్నాను. నేను 2 నంబర్‌లు యాడ్ చేయడానికి ఫంక్షన్ రాస్తున్నాను కాబట్టి, నా ఫంక్షన్ పేరు ఎడిషన్ అని పెట్టుకుంటున్నాను. బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ ఒస్తదనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ ఒస్తది. ఏంటి అంటే, ఈ బ్రాకెట్స్ లోపల 2 నంబర్‌లు యాడ్ చెయ్యాలి అంటే 2 నంబర్‌లు యాడ్ చెయ్యాలి అంటే నీకు ఏం కావాలి? బేసిక్‌గా చెప్పండి. నేను 2 నంబర్‌లు యాడ్ చేయమని చెప్పాను. బానే ఉంది. ఏం కావాలి? మీకు ఏమిస్తే మీకు ఎడిషన్‌లొచ్చు. మీకు ఎడిషన్‌లొచ్చు 2 నంబర్‌లిస్తే యాడ్ చేయడం వచ్చు మీకు. కానీ నేను 2 నంబర్‌లు ఇవ్వకుండా ఎలా యాడ్ చేసేస్తారు మీరు? పాయింటే కదా! నేను 2 నంబర్‌లు ఇవ్వకుండా మీరెలా యాడ్ చేస్తారు? మీకు ఎడిషన్ చేయడం వచ్చు బానే ఉంది. కానీ నేను 2 నంబర్‌లు ఇస్తేనే మీరు యాడ్ చేయగలరు. సో, ఆ 2 నంబర్‌లు ఈ లోపల రాయాలన్నమాట. 2 నంబర్‌లు రాయడం అంటే నంబర్‌లు మారిపోతూ ఉంటాయి. నేనోసారి 5, 6 ఇస్తాను. ఒకసారి 50, 70 ఇస్తాను. ఒకసారి 80, 90 ఇస్తాను. సో, అలా మారిపోతాయి కాబట్టి మనం ఇక్కడ ఏమి ఇచ్చుకున్నాం బేసికల్లీ వేరియబుల్స్ ఇచ్చుకున్నాం. అవునా కదా! ఏ, బి అని. సో, అవి ఇక్కడ రాసేయండి. ఏ, బి. జస్ట్ ఇప్పుడు ఏని, బిని మనం ఏమంటాం? ఆర్గ్యుమెంట్స్ అంటాం. అంటే మన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి, మన ఫంక్షన్ దాని పని అది చెయ్యడానికి అవసరమయ్యే ఇంగ్రీడియెంట్స్ లాంటివన్నమాట. ఏ, బి. ఇప్పుడు నేను నంబర్ లేకుండా యాడ్ చేయమన్నాను. ఎక్కడ యాడ్ చేస్తారు? ఏం యాడ్ చేస్తారు? తెలీదు కదా! ఓకే. ఇప్పుడు పర్టిక్యులర్ పారాంథసిస్ బయటికొచ్చి కోలన్ పెట్టి ఎంటర్ నొక్కారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీ కర్సర్ ఈ మధ్యలోకొస్తది మీరు గమనిస్తే. మీ కర్సర్ ఈ మధ్యలోకొస్తుంది మీరు గమనిస్తే. ఎందుకు మధ్యలోకొస్తుంది సార్ కర్సరు అంటే చాలా సింపుల్. మీరు ఫంక్షన్ పేరు పెట్టారు. ఆ ఫంక్షన్‌కి ఏమేం కావాలో పెట్టారు. అన్నీ పెట్టారు. ఇప్పుడు ఒకడికి చికెన్ బిర్యానీ చేయడం రాదనుకోండి. ఆడికి చికెను అవన్నీ ఇచ్చేస్తే ఆడెలా చేస్తాడు బిర్యానీ? అంతే కదా! నీకు 2 నంబర్‌లు ఇచ్చేసాను. యాడ్ చేయమన్నాను. నీకు ఎడిషన్ చేయడం రాకపోతే ఆ 2 నంబర్‌లు తీసుకొని నువ్వేం చేసుకుంటావు? సో, ఇక్కడ ఈ 2 నంబర్‌లని ఎలా వాడుకోవాలి అనేది లోపల రాయాలన్నమాట. ఓకే. ఏం చేయాలి? ఎడిషన్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్‌గా ప్రింట్ ఏ ప్లస్ అంటే నేను నీకు ఫంక్షను చెప్తున్నప్పుడే ఫంక్షన్‌ని పిలుస్తున్నప్పుడే ఏ అనే వేరియబుల్‌ని, బి అనే వేరియబుల్‌ని ఇచ్చేస్తాను. నాకు సింపుల్‌గా నాకేమొద్దు. నాకు ఔట్‌పుట్ కింద రెండిటిని యాడ్ చేసి ఇవ్వు అని చెప్తున్నామనమాట. అంటే మనం ఎడిషన్ అనే ఒక ఫంక్షన్‌ని తయారు చేస్తున్నాము. మళ్ళీ మనం ఈ కోడ్ రాయక్కర్లేదు. ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ మనం రాయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం? మనకంటూ ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం బేసిక్‌గా చెప్పాలంటే. మనకంటూ ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం బేసిక్‌గా చెప్పాలంటే. సో, ఇక్కడ ఫంక్షన్ లోపల పనేం చేయమని చెప్పాను? ఏని, బిని యాడ్ చేసి నాకు ఔట్‌పుట్‌లో ప్రింట్ చేయని చెప్పాను. అదే నేను చెప్పిన పని ఇంకేమి చెప్పలేదు దానికి. ఓకేనా? ఒకసారి రన్ చేస్తాను చూడండి. రన్ అవుతుంది కానీ ఎటువంటి ఔట్‌పుట్ ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనం జస్ట్ ఫంక్షన్‌ని తయారు చేసి పెట్టుకున్నాం అంతే. మనం కంప్యూటర్‌కి ట్రైనింగ్ ఇచ్చాం 2 నంబర్‌లు ఎలా యాడ్ చేయాలి అని చెప్పి.
మనం ఇంకా వాడుకోవట్లేదు దాన్ని. వాడుకోవాలి. దాన్నే కాలింగ్ ఏ ఫంక్షన్ అంటాం అన్నమాట. అంటే ఏదైనా స్పెసిఫిక్ పని చేయడానికి మనకి ఫంక్షన్ సహాయపడితే, ఒక ఫంక్షన్ సహాయపడుతుందనుకుంటే, మనం ఏం చేస్తాం? ఆ ఫంక్షన్‌ని పిలుస్తాం. ఆ ఫంక్షన్ ఏం చేస్తాం? పిలుస్తాం. పిలవడాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? కాలింగ్ అంటారు. సో, ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తాం అన్నమాట. అంటే నా దగ్గర 2 నంబర్‌లున్నా 2 యాడ్ చేయాలి. నేను కోడ్ రాయలేను. ఓకే. ఎవడో మహానుభావుడు ఎడిషన్ అనే ఫంక్షన్ తయారు చేశాడు. సో, నాకు ఎలా యాడ్ చేయాలో అవేం తెలీదు. సో, నేనిప్పుడు ఏం చేస్తాను, నాకు అవసరం వచ్చింది ఆ ఫంక్షన్‌తో. నేనిప్పుడు ఏం చేస్తాను, ఆ ఫంక్షన్‌ని కాల్ చేసుకుంటాను. అంటే పిలుచుకుంటాననమాట. ఓకే. ఎలా పిలుచుకోవాలి సార్ అంటే చాలా సింపుల్. ఫంక్షన్ పేరేంటి? ఎడిషన్. సో, ఎడిషన్ అని రాయండి. బ్రాకెట్స్‌లో ఇక్కడ ఏ, బి ఉన్నాయి గదా! ఈ పిలుస్తున్నప్పుడు మీరేం రాయాలంటే, ఏ 2 నంబర్‌లు, ఏ 2 నంబర్‌లకి మీరు ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ 2 నంబర్‌లు ఇక్కడ రాయాలి. చాలా సింపుల్. ఇక్కడ నేను ఏ, బి అని రాసాను. ఎందుకు రాసాను? ఆడి నంబర్ ఆడిష్టం వచ్చింది పెట్టుకుంటాడని జెప్పి. ఆడిష్టం వచ్చింది పెట్టుకొని 100 పెట్టుకొని, 1000 పెట్టుకొని, 10,000 పెట్టుకొని నాకు సంబంధం లేదు. నేను అందుకే తనకి ఆ ఫ్రీడమ్ ఇచ్చేసాననమాట. తనకే ఫ్రీడమ్ ఇచ్చేసాను. సో, ఇక్కడ నేనేం రాయాలంటే, ఇప్పుడు నేను ఫంక్షన్ ఏం చేస్తున్నాను? కాల్ చేస్తున్నాను. పిలుస్తున్నాను. సో, ఈ బ్రాకెట్స్‌లో ఏం రాయాలంటే, ఏ అనే దాని వాల్యూ ఎంత? బి అనే దాని వాల్యూ ఎంతో రాయాలి బేసిక్. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ 10కి, 20కి అడిషన్ చేస్తున్నాననుకోండి. సో, నేను ఇక్కడ ఏం రాస్తాను సింపుల్‌గా ఎడిషన్ బ్రాకెట్స్ 10, 20 అని రాస్తాను. ఇప్పుడు చూడండి. ఏమొచ్చింది అవుట్‌పుట్ 30. ఇందాక మనం ఏం చేసాం? ఇలా ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 11 అని చెప్పి ఇది రాసి, అది రాసి అన్నీ రాసాం. ఇప్పుడు ఏమి అవసరం లేదు. ఇప్పుడు నేను జస్ట్ ఎడిషన్ అని రాసి బ్రాకెట్‌లో ఏ 2 నంబర్‌లకి ఎడిషన్ చేయాలో అది రాస్తున్నాను అంతే. దాని మించి ఏమి చేయట్లేదు. ఇప్పుడు ఓకే. 50కి, 100కి ఎడిషన్ చేయాలనుకోండి. మళ్ళీ ఏం రాస్తాను సింపుల్‌గా సారీ ఎడిషన్ బ్రాకెట్స్ 50కి, 100కి. సో, 50, 100 150. అంటే ఒక పనిని చెయ్యాలి అంటే, మనం ఏం చేస్తాం? ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఫంక్షన్ ఈస్ కోడ్ దట్ ఈస్ రీయూజబుల్ అన్నమాట. మీరు మళ్ళీ రాయలేరు కదా! మొత్తం అంతాని. ఇప్పుడు ఎడిషన్ చేయమన్నాను. మళ్ళీ ఏ ఈక్వల్ టు 50, బి ఈక్వల్ టు 70 అవన్నీ రాయలేరు కాబట్టి, ఒక్కసారిగా ఒక ఫంక్షన్ తయారు చేస్తాం అన్నమాట. ఇంక మనం ఏ 2 నంబర్‌లైనా మనం ఇలా రాసి యాడ్ చేసేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1కి, 2కి ఎడిషన్ బ్రాకెట్‌లో 1, 2. సో, మీరు ఏ 2 నంబర్‌లు యాడ్ చేద్దాం అనుకుంటున్నారో, అది ఈ ఎడిషన్ అనే దాన్ని బ్రాకెట్స్ లోపల పెట్టాలన్నమాట. ఈ ఎడిషన్ బ్రాకెట్స్ లోపల ఉన్న వాటిని ఏమంటామని చెప్పాను నేను? ఆర్గ్యుమెంట్స్ అంటాం బేసిక్‌గా చెప్పాలంటే. ఈ ఎడిషన్ అనేదేంటి? ఫంక్షన్ యొక్క పేరు. అంటే ప్రతి ఫంక్షన్‌కి ఒక పేరుంటది. ఇక్కడ ప్రింట్ అనే దానికి ఎలా పేరుందో అలా అన్నమాట. అలా ప్రతి ఫంక్షన్‌కి ఒక పేరుంటది. దీని పేరేంటంటే ఎడిషన్ అన్నమాట. నేను పెట్టుకున్న దాని పేరు. ఓకే. సో, ఇది చాలా బేసిక్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్‌లో. ఒకసారి ఇక్కడి దాకా మీకు అర్థమైతే ఓకే. అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకే. 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 సో, మనం బేసిక్‌గా ఎడిషన్ అనేది ఎలా చేయాలి అనేది ఫంక్షన్‌లో ఎలా పెట్టాలి అనేది చూసాం బేసికల్లీ. ఇప్పుడు నేను కొద్దిగా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తున్నాను. ఇంకొక స్టెప్ ముందుకెళ్దాం. అంటే ఇప్పుడు నాకేం కావాలంటే ఒక పర్సన్ తన ఏజ్ ఇస్తే వినండి ఒకసారి. ఒక పర్సన్ తన ఏజ్ ఇస్తే, ఒకవేళ తన ఏజ్ 18 కన్నా ఎక్కువుంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు వోట్ అని, 18 కన్నా తక్కువుంటే అంటే అసలు 18 కన్నా తక్కువ ఎంతున్నా కూడా నాట్ ఎలిజిబుల్ టు వోట్ అని చెప్పి రావాలి. దాని కోడ్ మీరు రాయగలరా? చాలా సింపుల్. ఏముంది? ఏజ్ ఈక్వల్ టు ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ 20 అని ఇచ్చాను. ఇఫ్ ఏజ్ గ్రేటర్ థాన్ 18 ఓకే. ఏం ప్రింట్ అవ్వాలి? ప్రింట్ యూ ఆర్ ఎలిజిబుల్ టు వోట్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే. వెరీ గుడ్. ఒకవేళ కాకపోతే ఎల్స్ ప్రింట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు వోట్. బేసిక్. సో,
ఈ కోడ్ మీ అందరికీ తెలుసు. మన ఏజ్ బట్టి మనం ఎలిజిబుల్ టు వోటా, నాట్ ఎలిజిబుల్ టు వోటా అనేది మనకి ప్రింట్ అయిపోద్ది. అవును. ఓకే. ఓసారి రన్ చేస్తాం. యూ ఆర్ ఎలిజిబుల్ టు వోట్ అని వచ్చింది. కానీ, కానీ ఇప్పుడు నేను ఏజ్ మార్చేసానంటాను. ఆ! ఈడికి చెక్ చేసావు కదా! వీడికి కూడా చెక్ చేయని చెప్పి నేను మళ్ళీ ఏజ్ ఈక్వల్ టు 90 అని ఇచ్చాను. వీడికి కూడా చెక్ చేయన్నా. మళ్ళీ మీరేం చేయాలి? మళ్ళీ ఇక్కడికొచ్చి ఇఫ్ ఏజ్ గ్రేటర్ థాన్ 18 అని చెప్పి మళ్ళీ రాసుకొని, ప్రింట్ రాసుకొని, సో, అవన్నీ రాసుకుంటూ ఉండాలి. అంటే ఈ కోడ్ అంతా మళ్ళీ రాయాలి గదా! అందుకే అవన్నీ తప్పించుకోవడానికి ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఈ పర్టిక్యులర్ కోడ్ ఏదైతే ఉందో, ఈ పర్టిక్యులర్ కోడ్‌కి నేనొక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. ఆ ఫంక్షన్ చేసే పనేంటి అంటే, ఎవరైనా వాళ్ళ ఏజ్ ఇస్తే, ఎవరైనా వాళ్ళ ఏజ్ ఇస్తే, వాళ్ళు ఎలిజిబుల్ టు వోటా, నాట్ ఎలిజిబుల్ టు వోటా అనేది ప్రింట్ అయిపోద్ది. అది ఆ ఫంక్షన్ చేసే పని బేసికల్లీ చెప్పాలంటే. అంటే వాళ్ళ ఏజ్ ఇస్తే, ఆళ్ళు ఎలిజిబుల్ టు వోటా, నాట్ ఎలిజిబుల్ టు వోటా అని చెప్పి ప్రింట్ అయిపోతుంది. సో, అదనమాట. ఇప్పుడు దానికి ఫంక్షన్ ఎలా రాస్తాం? ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. దానికి ఏంటి కీవర్డ్ డెఫ్. నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫంక్షన్ పేరేం పెట్టుకుంటానంటే, ఏజ్ చెకింగ్ అని పెట్టుకుంటాను. ఏజ్ చెకింగ్ అని పెట్టుకుంటాను. సో, ఏజ్ అండర్‌స్కోర్ చెకింగ్. అంటే మన ఏజ్ చెక్ చేసే కదా ఓటు హక్కు ఉందా లేదా అని చెప్తున్నాం. ఇప్పుడు చూడండి బ్రాకెట్స్. ఈ లోపల ఏవైతే రాయాలో వాటిని ఏమంటాం అని చెప్పాను ఆర్గ్యుమెంట్స్ అంటాం. కొన్నిటికి కొన్ని ఫంక్షన్స్‌కి ఇది ఉండదు. ఆర్గ్యుమెంట్స్ ఉండవు అసలు కొన్ని ఫంక్షన్స్‌కి. కొన్నిటికి మాత్రం ఉంటాయి. చాలా ఎక్కువ ఉండొచ్చు, చాలా తక్కువ ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు మనం చెప్పలేం. ఇందాక ఫంక్షన్‌కి ఎన్నున్నాయి ఆర్గ్యుమెంట్స్? 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫంక్షన్‌కి నేనిప్పుడు ఒకడి ఏజ్ చెక్ చేసి వాడు ఎలిజిబుల్ టు వోటా, నాట్ ఎలిజిబుల్ టు వోటా అనేది ప్రింట్ అవ్వాలని చెప్పాను. ఓకే. ఇప్పుడు నేను ఆ పని చేయాలి అంటే నాకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలి? ఏం కావాలి? అది చెప్పండి. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలి? ఏం కావాలి? ఒకే ఒక ఆర్గ్యుమెంట్ కావాలి. ఏంటది కూడా? ఆ పర్సన్ యొక్క ఏజ్. వాడి ఏజ్ ఇస్తేనే కదా మనం అది చెక్ చేసి ఎలిజిబుల్ టు వోటా, నాట్ ఎలిజిబుల్ టు వోటా అని చెప్పేది. ఇక్కడ ఏమైంది? 2 నంబర్‌లు మీరు యాడ్ చేస్తున్నారు. మీకు యాడ్ చేయాలంటే 2 నంబర్‌లు కావాలి. సో, అందుకే ఇక్కడ 2 నంబర్‌లు తీసుకున్నాం. కానీ ఇక్కడేంటి? మీరు జస్ట్ ఏజ్ చెక్ చేస్తున్నారు అంతే. అంటే మీకు కావాల్సిన ఆర్గ్యుమెంట్‌లన్నీ ఒకే ఒక ఆర్గ్యుమెంట్ కావాలి. అది కూడా ఏంటి? ఏజ్. సో, ఇక్కడ నేను ఏజ్ అని రాస్తా. ఓకే. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం పని చేస్తది చెప్పండి? సింపుల్ లోపల మీరు ఏం కోడ్ రాయాలనుకుంటే అది రాసేయడమే. ఇఫ్ ఏజ్ గ్రేటర్ థాన్ 18 ఓకే. ప్రింట్ యూ ఆర్ ఎలిజిబుల్ టు వోట్ 18 కన్నా ఎక్కువుంటే. ఓకే. లేదు వాడు 18 కన్నా ఎక్కువ లేడంటే ఎల్స్ ప్రింట్ ఓకే. 1 సెకండ్. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు వోట్ అంతే. అయిపోయింది. సో, ఇది ఫంక్షన్ యొక్క పేరు. ఇది ఫంక్షన్‌లో ఉండాల్సిన ఆర్గ్యుమెంట్స్. ఈ లోపలంతా ఏంటి చెప్పండి? ఈ లోపలంతా ఏంటి? ఆ ఫంక్షన్ అసలు ఏం పని చేయాలి? నువ్వు ఏజ్ అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చేసావు. కానీ దాంతో మనం ఏం చేసుకోవాలనేది లోపల రాశాననమాట. ఓకే. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తాను. అవుట్‌పుట్ అయితే ఏవి రాదు. ఎందుకు రాదు? అవుట్‌పుట్ ఎందుకు రాదు చెప్పండి? ఎందుకంటే నేను ఇంకా ఈ ఫంక్షన్ వాడుకోవడం మొదలు పెట్టలేదు కాబట్టి. సో, ఇప్పుడు నేను వాడుకుంటాను. ఓకే. ఏజ్ చెకింగ్ మన ఫంక్షన్ పేరు రాయండి. ఏజ్ చెకింగ్. ఓకే. ఏ ఏజ్ ఉన్నోడికి ఓటుందా లేదా అని చెక్ చేయాలో ఈ బ్రాకెట్స్ లోపల రాయాలి. ఎందుకు? నేను ఏజ్ అనేది లోపల ఇచ్చాను చూసారా పారామీటర్ ఆర్ ఆర్గ్యుమెంట్. సో, ఈ లోపల ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ వచ్చేసి 78 అనుకోండి. ఓకే. ఇది ఫంక్షన్ యొక్క పేరు. ఇదేంటి? ఫంక్షన్‌లో మనం ఇస్తున్న ఇన్‌పుట్. మనం ఏజ్ ఇవ్వనిదే యూ ఆర్ ఎలిజిబుల్ టు వోటా, నాట్ ఎలిజిబుల్ టు వోటా అనేది రాదు గదా! సో, ఒకసారి రన్ చేస్తాను చూడండి. యూ ఆర్ ఎలిజిబుల్ టు వోట్ అని వచ్చింది. ఎందుకు? 78 అనే నంబర్ 18 కన్నా ఎక్కువ కాబట్టి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 78 అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇచ్చాను. ఏమొచ్చింది? యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు వోట్ అని వచ్చింది. అంటే మనం ఇంతింతగా లైన్స్ ఆఫ్ కోడ్ రాయక్కర్లేదు. మళ్ళీ మళ్ళీ పదే పదే రాయక్కర్లేదు. ఒకే ఒక్కసారి రాసి దాన్ని ఇలా ఒక ఫంక్షన్‌లో పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోయింది గదా! మనం చేయాల్సిన పని ఒకటే ఆడు ఏజ్ చెక్ చేయాలి. సో,
మరి ప్రతిసారి ఇలా కోడ్ రాసుకునే బదులు నేనేం జేస్తున్నాను, ఒకేసారి కోడ్ రాసి దానంతటిని ఒక ఫంక్షన్‌లో పెట్టేస్తున్నాను బేసికల్లీ అయిపోయిందింక అక్కడితో. సో, ఈ లోపల ఉన్న దాన్ని ఏమంటాం అని చెప్పాను? ఆర్గ్యుమెంట్స్ అంటాం. కానీ ఆర్గ్యుమెంట్స్ అనేవి కొన్ని ఫంక్షన్స్‌లో ఉండవు. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు. కానీ కొన్ని ఫంక్షన్స్‌లో కొన్ని అని కాదు చాలా వరకు ఫంక్షన్స్‌లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కానీ కొన్ని ఫంక్షన్స్‌లో ఉండకపోవచ్చు. దట్ ఈస్ ఓకే. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆప్షనల్ మాత్రమే. అవి కరెక్ట్‌గా ఇంపార్టెంట్ అనైతే ఏం లేదు. సో, అందరికీ అర్థమైందనుకుంటున్నాను. మీ ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ కోడ్ రాసారు. మీకు గుర్తుండే ఉంటది. మీరు ఆల్రెడీ ఈ కోడ్ రాసేసారు. ఈ కోడ్ ఏంటి అంటే, మీరు స్టార్టింగ్‌లో రాసిన బాడీ మాస్ ఇండెక్స్. ఇదేంటి కోడ్? మీరు స్టార్టింగ్‌లో రాసిన బాడీ మాస్ ఇండెక్స్ యొక్క కోడ్ ఇది బేసికల్లీ. అంటే మన వెయిట్, మన హైట్ ఇస్తే అది ఏం చేస్తది? మన వెయిట్, మన హైట్ ఇస్తే ఏం చేస్తది? మన బాడీ మాస్ ఇండెక్స్ ఎంతో చెప్తదనమాట. మన బాడీ మాస్ ఇండెక్స్ ఎంతో చెప్పడం మాత్రమే గాదు. మన బాడీ మాస్ ఇండెక్స్ ఎంతో మాత్రం చెప్పడం కాదు గానీ, మనం అండర్ వెయిట్‌లో ఉన్నామా? ఓవర్ వెయిట్ ఉన్నామా? నార్మల్‌గా ఉన్నామా? అది గూడా చెప్తుంది. ఓకే. బేసికల్లీ అదనమాట మన ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఎలా రాసాం దీన్ని? మనం మొత్తం ఒక కోడ్ రాసేసాం బేసికల్లీ. ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీ యొక్క టాస్క్ ఏంటంటే, ఈ మొత్తం కోడ్, ఈ మొత్తం కోడ్ అంతటిని ఒక ఫంక్షన్‌లో పెట్టుకోవాలి. ఈ మొత్తం కోడ్ అంతటిని మీరేం చేయాలంటే ఒక ఫంక్షన్‌లో పెట్టుకోవాలి. సో, ఆ ఫంక్షన్ యొక్క పేరేమై ఉండాలంటే బీఎంఐ కాలిక్యులేటర్ అని ఉండాలి. సో, ఈ మొత్తం కోడ్‌ని మీరొక ఫంక్షన్‌లో పెట్టుకోవాలి. ఆ ఫంక్షన్ యొక్క పేరేమై ఉండాలి? బీఎంఐ కాలిక్యులేటర్ అని చెప్పుండాలి. సో, ఈ ఫంక్షన్ రన్ చేస్తున్నప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా వెయిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వెయిట్, నా హైట్ ఇచ్చాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నాకు నా బాడీ మాస్ ఇండెక్స్ ఎంతుంది? అండ్ నేను ఒబీస్‌గా ఉన్నానా? ఓవర్ వెయిట్ ఉన్నానా? అండర్ వెయిట్ ఉన్నానా? అది కూడా ప్రింట్ అయిపోవాలి. నేను జస్ట్ ఇలాగే ఇస్తానంతే. నేను ఈ కోడ్ అంతా దాని దగ్గరికి వెళ్లి నేనేమి రన్ చేయను. నేను జస్ట్ ఇలా బీఎంఐ కాలిక్యులేటర్ అని ఇచ్చి నా వెయిట్, నా హైట్ ఇస్తానంతే. అది నాకు నా బాడీ మాస్ ఇండెక్స్ బట్టి నేను ఒబీస్‌గా ఉన్నానా? ఓవర్ వెయిట్‌గా ఉన్నానా? నార్మల్‌గా ఉన్నానా? అండర్ వెయిట్‌గా ఉన్నానో నా నా బాడీ మాస్ ఇండెక్స్ చెప్పాలి. అలాగే నేను అండర్ వెయిటా? నార్మలా? ఓవర్ వెయిటా? అది గూడా చెప్పాలి. నేను జస్ట్ ఇలాగే ఇస్తున్నాను. సో, ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలో ఆలోచించండి. ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న దాని మీదే ఉంటది. ఎటువంటి న్యూ థింగ్స్ లేవు. మీరు ఇప్పటిదాకా నేర్చుకున్న దాని మీదే ఉంటుంది. మీరు ఆర్గ్యుమెంట్స్ ఏం పెట్టాలి? ఎలా రాయాలి? అవన్నీ ఒక్కసారి ఆలోచించుకోండి. ఓకే. సో, అందరికి ప్రాజెక్ట్ అర్థమైందనుకుంటున్నాను. లెట్ అస్ గో వన్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మరి దేర్ ఈస్ నో హరీ అన్నమాట. ఒకేసారి వెళ్ళిపోదాం సార్. అది ఇది అని ఏమొద్దు. జస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో, ఈ ప్రాజెక్ట్ చేయడానికి మీకు ఇప్పటిదాకా ఉన్న బేసిక్స్ సరిపోతాయి. సో, ప్లీజ్ డూ ది ప్రాజెక్ట్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకే.